गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం. ఈరోజు ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 30వ పాసురం, ఆఖరి పాసురం. ఈరోజు అమ్మవారు రంగనాథులు అంటే శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామిలో ఐక్యమైపోయే పాసురం. ఇది చాలా ఎంతో విశిష్టమైన పాసురం. ఈరోజు గోదాదేవి కళ్యాణం కనుక కొంచెం మార్నింగ్ ఆ హడావుడి గుడికి వెళ్ళి గోదా కళ్యాణం చూసి వచ్చేసరికి లేట్ అయింది, సారీ అండి. ఇప్పుడు మనం పాసురంలోకి వెళ్దాం. வங்கக்கடல் கடைந்த மாடவனை கேசவனை திங்கள் திருமுகத்துச்சே இல்லை யார் சென்றிரைங்க அங்கப்பறை கோன்னவாத்தை எனி புதுவை பைங்கமலத்தந்தெரியல் பட்டர் பிரான் கொடை சுன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப் பரிசுரைப்பாரீரந்து மால்வர் தெத்தோல் செங்கின் திருமுகத்துச் செல்வ திருமாலால் எங்கம் திருவரல் பெத்து இம்பருவரெம்பார்வாய் ఆండాల్ తిరువడిగలయే శరణం. భావం ఏంటో చూద్దాం. ఓడలు గల పాలసముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును, బ్రహ్మ రుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణ్ణి చంద్రముఖలైన గోపికలు అలంకృతులై చేరి మంగళ శాసనం చేసి గోకులమునందు పరై అను వంకతో స్వామి కైంకర్యమును పొందారు. వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టియున్ను తామర పూసల మాలలను ధరించిన పేరియాల్వార్ల అంటే విష్ణు చిత్తుల పుత్రిక అయిన గోదాదేవి అనగా ఆండాల్ తల్లి సాయించింది. ఇది గోపికలు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రవహించింది. ఈ 30 పాసురాలను ఒక్కటిని కూడా విడువకుండా ఈ సంసారమున అనుసంధించువారు గొప్ప పర్వతము వలెనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయిగల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును గల శ్రియపతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ ద్రవ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు అజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు. ఇది ధనుర్మాస వ్రతంలోని 30వ పాసురం. ఈ వ్రతాన్ని చేసిన వారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించినది ఈ మాలిక. ఎన్నడో ద్వాపర యుగంలో రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయని వ్రతాన్ని శ్రీ ఆండాల్ తల్లి కలియుగంలో తాను ఆచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్ఠానం వలన భక్తి ప్రపత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది ఆండాల్ తల్లి. అత్యంత నిష్ఠతో ఆచరించిన ఈ వ్రతం వలన అజ్ఞానులు సైతం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి ఇతరులచే అనుసరింపచేసి మార్గదర్శకురాలై ఆచార్య పురుషకారాన్ని వహించి మన బోటివారులను తరింపచేయ సమకట్టి తల్లి మనకు అనుగ్రహించినది ఈ వ్రతాన్ని. ఈ తిరుప్పావై దివ్య ప్రపంచాన్ని అనుసంధించి మనము తరిద్దాం, అమ్మ రుణాన్ని తీర్చుకుందాం, శ్రీ సూక్తి మాలికలను పాడుకుందాం. శ్రీ గోదాష్టర శతనామాలను చెప్పుచూ అమ్మను ఎప్పటికీ మనం కొలుచుకుందాం. తిరుప్పావై 30వ రోజున సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండుగ. మన వాళ్ళంతా
ఆనందంతో, ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా ఈ కాలం మనకు పంటలతో ఒక నిండుతనాన్ని కలిగించే కాలంగా మనం అనుభవిస్తుంటాం. నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంటుంది. తత్ఫలితంగా శ్రీ విల్లిపుత్తూరు నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహ స్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుని పొందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి, తరువాత రోజు కనుమ. ఈ 3 రోజులు కలిపితే ఒక అందమైన పండుగ. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయినట్లుగానే దేవతలకు ఉత్తరాయణ కాలం ప్రవృత్తి, ఇక దక్షిణాయనం కాలం వృత్తి. దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి. దక్షిణాయనంలో అసురి ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మముహూర్తం ఎట్లా అయితే తెలతెలవారే సమయంలో ఉంటుందో ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది. ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాసురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారు చేసుకుంటాం. తద్వారా చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టూ ఉండే సమాజంలో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట. క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది సంక్రాంతి అయ్యింది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా ఇదే. ధనుర్రాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈరోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ తమ బంధువులను, అల్లుళ్లను ఇంటికి రప్పించుకొని వివిధ సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణు చిత్తుల వారికి అల్లుడయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి కనుమనాడు గోదాదేవితో కలిసి శ్రీ వెల్లిపుత్తూరు చేరి ఆరాధన అందుకున్నాడు. ఇవన్నీ భావించి మన పూర్వులు మనకొక పండుగను అందించారు. ఈ పండుగలో గొబ్బిళ్లను పూజిస్తారు. గొబ్బిళ్ళు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు. వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పిన దాన్ని పాటించాలి అనే కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో మనం కూడా భగవత్ ప్రవృత్తి కలిగి లోకంలో ప్రవర్తించాలని తెలియటానికే మన పెద్దలు మనకు ఈ అందమైన పండుగను ఏర్పాటు చేసి ఇచ్చారు. మనం ఆచరించే ప్రతి పండుగకి పైకి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేశం మన ప్రతి పండుగలో కనిపిస్తుంది. ప్రతి పండుగలో 3 విషయాలు సూచిస్తారు: ఆధ్యాత్మిక ఉన్నతి, శారీరక ఆనందం, మన దోషాలు తొలగటం. మామూలుగా మనం వంట వండేప్పుడు, కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మజీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చెయ్యలేం. అందుకే పంచమహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. అవి
మనం దేవతలని ఆరాధించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృదేవతలను ఆరాధించటం, మన చుట్టూ ఉండే ప్రాణకోటితో భూతదయతో ప్రవర్తించటం, దాన ధర్మాలు చేయటం, ఇలా పంచమహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని క్రిమికీటకాదులను సంహారం చేస్తాడు. కాబట్టి రైతు తప్పనిసరిగా పంచమహాయజ్ఞం చేయాల్సి వస్తుంది. ఇండ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్ధిని చూపటంతో పాటు లోపల భూతదయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చే ముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు. వివిధ దాన ధర్మాలు చేతనైనంత వరకు చేయాలి. బసవన్నలను సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లు అన్నట్లు తమ తమ అల్లుళ్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండుగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక. ఈరోజు పాసురం ఈ దివ్య ప్రబంధాన్ని రాసిందెవరు అని తెలిపే పాసురం. ఇక ఫలశ్రుతిని తెలుపుతుంది ఈ పాసురం. ఈ 30 పాసురాలను రోజు చదవాలి. లేని పట్ల చివరి 2 అయినా తప్పనిసరి అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి శ్రీకృష్ణుణ్ణి పొందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది. వంగక్కడల్ అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని కడయిందా చిలికినప్పుడు మాధవనై ఆయన లక్ష్మీదేవిని పొందినవాడయ్యాడు. ఆయనే కేశవనై, కేశవుడు అందమైన కేశపాసం కలవాడు. దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయటానికి పాలసముద్రంలో మందర పర్వతాన్ని వాసుకి అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామివారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించారు. పర్వతం క్రిందకు పడిపోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి ఒక రూపం, ఇటు దేవతలకు అటు అసురులకు బలాన్నిచ్చేలా మరో 2 రూపాలు ధరించారు. కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శనం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. అలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగరమథనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవటానికే అని ఆండాల్ అమ్మ మాధవనై అంటూ రహస్యం చెబుతుంది. సేయిరయ్యార్ భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల సైంద్రిరైంజి ఆ గోపికలు అంగప్పరై కొండవాత్తై చంద్రుడి వలె ఆ కృష్ణుడి దివ్య అనుగ్రహం తింగల తిరముగత్తు ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు. అని పుదువై భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూరులో పైంగమలత్తన్టెరియల్ చల్లటి తులసిమాలను ధరించి ఉన్న పట్టర్బిరాన్ విష్ణు చిత్తుల వారి కూతురైన కోదై గోదాదేవి సొన్నా చెప్పిన సంగత్తమిర్మాలై తీపైన ఈ పాటల మాలయైన 30 తపామే 30 పాటలను ఒక్కటి వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా. మాలలో ఏ ఒక్కరత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియు ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి. ప్రతి మెట్టు అవసరం. సెంగన్ తిరుముగత్తు వాత్సల్యమైన ఆ ముఖంతో చల్వత్తిరుమలాల్ ఉభయ విభూతి అనే ఐశ్వర్యం కలనాథుడు ఇంగిప్పరిసురైప్పర్ ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివేవారిపై ఉంటాయి. ఈ 2 మాల్వరైత్తోల్ 2 హస్తాలతో ఉన్న ఆయన 4 హస్తాలు చేసుకొని 4 పురుషార్థాలను ఇస్తారు. ఎంగుం తిరువగల్ పెత్ అన్ని చోట్ల దివ్య అనుగ్రహాన్ని పొంది ఇన్బురువర్ ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది ఈ పాసురం యొక్క విశిష్టత. ఈ 30వ పాసురం ఏంటంటే అంతా కూడా అసలు
ఈ పాసురాలను ఎందుకు చదవాలి? ఈ పాసురాలను మనం 30 పాసురాలను చదివేది ఏంటంటే, మన జీవితంలో శ్రీ భగవంతుణ్ణి మనం చేరటానికైనా సరే, ఏదైనా మన జీవితం సాఫీగా ఆనందంగా సాగటానికి మనం నిర్వర్తించిన కర్మలను, పనులను తెలియచెప్పటానికే ఆ అమ్మవారు ఆనాడు ఈ పాసురాలను రచించి మనకందరికీ అందేట్లు చేశారు ఆండాళ్ తల్లివారు. అలాగే తన తోటి గోపికలతోటి ఈ పాసురాలను పాడించి, చదివించి వాళ్ళను కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళారు. అమ్మవారు కూడా, ఆండాళ్ తల్లివారు కూడా తనకిష్టమైన శ్రీ కృష్ణ సాన్నిధ్యాన్ని, శ్రీ రంగనాథ రూపంలో ఉన్న శ్రీ కృష్ణ రూపాన్ని ఆయనలో అంతర్లీనమైపోయి మనకు ఇప్పుడు గోదాదేవిగా ప్రతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక తల్లిగా ఆండాళ్ తల్లి మనకు దర్శనమిస్తున్నారు. ఎంత గొప్పగా ఈ తిరుప్పావైని మనకు అమ్మవారు అందించారో కదా. అలాగే ఈ పాసురాలను మనము నిత్యము చదవటమే కాకుండా అందులోని ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకొని, అలాగే మనం కూడా భక్తితో, నిష్కల్మషమైన నమ్మకంతో ఆ కృష్ణ భగవానుణ్ణి ప్రార్థిద్దాం. ఆయనలో మనం పోలేకపోవచ్చు, కానీ ఆయన పరమపదాన్ని పొందే అనుగ్రహాన్ని మాత్రం పొందగలం. జై శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.